అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. కాకరకాయలు మన పెరట్లో కాసినవండి. రోజు కాస్తాయి. కాకపోతే 2 రోజులకి అలా ఎత్తిపెట్టుకొని చేస్తాననమాట. సో, ఒకరోజు హాఫ్ కిలో అవుతాయి. ఇంకొక రోజు పావు కిలో వస్తాయన్నమాట. సో, అవి చేస్తుంటే కొంచెం తక్కువైపోతాయి కదా! సో, అందుకని అన్నీ కలెక్ట్ చేసుకొని తర్వాత ఇలా ఒకే రోజు చిప్స్ కానీ లేదంటే కాకరకాయ పులుసు కానీ అలా పెడుతూ ఉంటాను. ఈరోజైతే మీకు చిప్ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను కాకరకాయ పులుసు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! సో, ఈరోజైతే ఇది చూపిస్తాను. సో, కొంచెం మందపాటిగా లేదా కొంచెం పల్చగా అయినా సరే కట్ చేసుకోండి. తర్వాత నేను ఆల్రెడీ వీటిని ముందుగానే కడిగి తర్వాత కట్ చేసుకున్నాననమాట. అక్కడక్కడ విత్తనాలు ఉంటే తీసేయండి. అవి నూనెలో పడినప్పుడు పట్ పేలిపోతాయన్నమాట. ఇంతకుముందు చాలా చిన్నగా కాసేవండి స్టార్టింగ్‌లో. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి కొంచెం పొడవుగా అవుతున్నాయి. ఇవైతే మన నాటు కాకరకాయలు, అలాగే ఆర్గానిక్ కాకరకాయలు కూడా. సో, దానివల్లనే మనకు కొంచెం కొంచెంగా వస్తాయి. మనం కెమికల్స్ వేస్తేనేమో చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు ఎలాంటి కెమికల్స్ వాడట్లేదు. ముందుగా అయితే కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి తీసుకున్నాను. 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు. ఒక స్పూన్ కంటే చాలా కొంచెం తక్కువనే తీసుకున్నాను. సో, తర్వాత కాస్త కలర్ కోసం పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా పట్టుకోవాలి వాటికి పిండి. పట్టుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ మనం కడిగిన కాకరకాయలే కాబట్టి సో, ఆ కాకరకాయలకు కొంచెం పిండి అంటుకున్న తర్వాత ఒకవేళ సరిపోతే సరిపోయింది. లేదంటే కాస్త నీళ్ళు తీసుకొని చిలకరియాలి. చిలకరించిన తర్వాత కొంచెం అంటుకుందా అంటుకోలేదా అన్నట్టుగా మనం చేసుకోవాలండి. లేదంటే నూనంతా పీల్చేసుకుంటాయి. సో, నూనె పీల్చుకోకుండా ఉండాలంటే ఇలా కలుపుకోవాలన్నమాట. సో, అంటుకోదు. సో, ఎక్కువ కూడా పిండి అవసరం ఉండదనమాట. ఎక్కువ పిండి అవసరమైతే అవి బజ్జీలాగా తయారవుతాయి. సో, మనం ఇప్పుడు చేసుకునేది బజ్జీలు కాదు కాబట్టి సో, చిప్స్ కాబట్టి జస్ట్ అంటుకుంటే అవి చాలా క్రిస్పీగా కరకలాడుతూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా వస్తాయన్నమాట. కొంచెం నూనెతో ఎక్కువగా మనం వంట చేసుకోవాలంటే ఈ టిప్ పాటిస్తే మనకు డబ్బులు ఆదా అవుతాయి. అలాగా నూనె కూడా ఎక్కువగా తాగకుండా ఉంటాయన్నమాట కాకరకాయలు. సో, ఇప్పుడు ఒక్కొక్కటి విడిగా వేస్తున్నాను. సో, అన్నీ వేసినా కూడా ఏమి అతుక్కోవన్నమాట. సో, మనం ఎక్కువగా వాటర్ వేయలేదు, ఎక్కువగా పిండి వేయలేదు కాబట్టి సో, నేను అలా వేసాను. ఒక్కొక్కటిగా వేసుకుంటే ఇంకొంచెం బెనిఫిట్ అనమాట. ఈ కాకరకాయలన్నీ చూడండి. సో, వెంటనే మనం తిరిగేయొద్దనమాట. కాసేపు వెయిట్ చేయాలి. అవి కొంచెం వేగాక సో, తర్వాత మనం తిప్పేస్తే ఇంకొంచెం బాగా వేగిపోయి అంటే ఒక మామూలు గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా! సో, అలా వేగిపోతే సరిపోతుంది. ఇంకెక్కువగా వేగనవసరం లేదు. లేదంటే మరీ నల్లగా అయిపోతాయి. చూడండి ఈ మాత్రం వస్తే సరిపోతుందనమాట. త్వరగానే వేగిపోతాయి. మనం ఎక్కువ పిండి వేయలేదు. అలాగే లైట్ కోటింగ్ బియ్యపిండి కాబట్టి అది కరకలాడేలాగా చేస్తుంది. అన్నీ తీసేసి మనం పక్కకు వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2, 3 సార్లుకు సరిపడా వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకుంటున్నాము. మన ఛానల్లో నేను కాకరకాయతో చాలా రెసిపీస్ చేశానండి. నేను అవి లింక్స్ దొరికితే నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. మనం నూనె ఎంత వేసుకున్నామో అంతే ఉందండి. ఎక్కువగా కాలేదు. మహా అంటే కొంచెం అయిపోయి ఉంటుందేమో కానీ సో, ఎంత మనం 2, 3 సార్లు వేసుకొని వేయించుకున్నా సరే ఎక్కువగా పీల్చుకోవన్నమాట ఇలా చేస్తే. ఈ కాకరకాయ చిప్స్‌ని మనం పప్పు చారులో కానీ పక్కన పెట్టుకున్నా, లేదంటే చారులో అయినా సరే, మజ్జిగలో అయినా సరే సూపర్‌గా ఉంటాయి. మామూలుగా టీవీ చూసుకుంటూ కూడా టైం పాస్‌కి కూడా తినొచ్చనమాట. సో, కాకరకాయ అంటే ఇష్టం ఉండేవాళ్ళు పెద్దగా చేదు ఏముండవు ఇవి. వారు ఈరోజు అలాగే వాళ్ళ ఫ్రెండు కలిసి గుజరాత్ వెళ్తున్నారన్నమాట. అది కూడా మా బాబుని తీసుకొని. ఎందుకంటే కాలేజ్‌కి అంత దూరంలో వచ్చిందనమాట సీటు. సో, ఇంకా అంత దూరం వస్తే వదిలేయాలి కదా! సో, ఫస్ట్ అయితే వెహికల్ ఏం తీసుకోలేదు. వెళ్ళేది ట్రైన్‌కు కాబట్టి బస్సులో వెళ్ళారనమాట. ఫస్ట్ మా ఇంటి నుంచి బస్‌కు, అటు నుంచి రైల్వే స్టేషన్‌కు సికింద్రాబాద్‌లో. అక్కడ కాసేపు వెయిట్ చేసాం. చాలా టైం పట్టింది. అది లేట్ అయిందనమాట హాఫ్ అన్ అవరు. సో, హాఫ్ అన్ అవర్ ఇంకొక హాఫ్ అన్ అవరు మేము ఆల్రెడీ 2½ అవర్స్ అయింది అక్కడ వెయిట్ చేస్తూ. అలా ఉండి చాలాసేపు తర్వాత ట్రైన్ వచ్చిందనమాట. ఫస్ట్ ఒక ట్రైన్ వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చింది. నేను వెళ్దాం అనుకున్నా కానీ మా ఇంట్లో ఇంకా 2 పిల్లలు ఉన్నారనమాట. సో, వాళ్ళందరిని తీసుకొని వెళ్తే చాలా లాంగ్ అది. సో, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనమాట. అంత దూరం వెళ్ళడం ఎందుకు, స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు, మరి ఆ ఖర్చు ఎందుకు అన్నట్టు
సో వెళ్ళి మళ్ళీ ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో వచ్చేదానికి ఎందుకని వెళ్ళలేదు. సో మా వారు, అది మా బాబు, ఇంకొక ఆయన వెళ్ళారనమాట. సో వెళ్తున్నప్పుడు నేను దింపడానికి వెళ్తున్నా. ఇక్కడ చూడండి అక్కడ నిలబడినారు ఇద్దరు నా వెనుక కూడా. ఇప్పుడు ట్రైన్ వచ్చేసింది. దాదాపు 3:30కి అలా వచ్చిందనమాట. 3:10కో 3కో ఉండాల్సింది. సో హాఫ్ అన్ అవర్ లేటు. అయినా కూడా మేము చాలా తొందరగానే వచ్చాము ట్రైన్ కోసము. మరీ లేట్ అయితే ట్రాఫిక్లో ఇంకా లేటు. బస్సు అయితే చాలా చాలా లేటు వస్తాయి కదా. సో మన వెహికల్ అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. చెన్నై ఇంకా మిగతా చోట్ల కూడా మేము చెక్ చేసాము కాలేజెస్. కానీ ఎక్కడ సీట్ వచ్చింది కానీ సో దాంట్లో బీభత్సమైన ఫీజులు ఉన్నాయన్నమాట. భయపడి చేర్పించలేదు. సో అది కాక ఇంకా గుజరాత్లో కొంచెం తక్కువ ఫీజు, కాలేజ్ కూడా బాగుంటుందని అక్కడ జాయిన్ చేసాము. ఇప్పుడు అందుకే అక్కడ వదిలేసి రావడానికి వెళ్తున్నారనమాట. ఆల్రెడీ వీళ్ళు వదిలేసి వెళ్ళి కూడా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంతవరకు చేయలేదు. వెళ్ళేటప్పుడు నేను వెళ్ళొస్తా అని చెప్తున్నారనమాట. సో ట్రైన్ కూడా దాదాపు 10 నిమిషాలు ఉంది. అయినా కూడా నేను బయటనే ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు. 10 నిమిషాలు అయిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను అండి. నేను మళ్ళీ బస్కి వచ్చాను కదా. బస్కి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ టు మా ఇంటికి చాలా బస్సెస్ ఉంటాయి. సో త్వరగానే దొరికాయి అనమాట. కొంచెం అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. నేను ఎప్పుడు బస్కు రావడమే తక్కువ. వచ్చిన మహా అంటే కోటి సంతోష్ నగర్ వైపు వెళ్తాను కానీ ఇటు పక్క ఇంత దూరం సికింద్రాబాద్ వరకు రాను. రేర్ అనమాట. ఏదో 1 ఇయర్ అలా 2 ఇయర్స్ తర్వాత కానీ వెళ్ళలేదు. ఇప్పుడు థర్డ్ టైమో ఫోర్త్ టైమో అంతే, ఫోర్త్ టైం అంతే, అంతకు మించి రాను. నేను ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 6:30 అయింది. అప్పుడు నాకు ఓపిక లేదు. సో మా అమ్మాయిని కొంచెం దీపం పెట్టమ్మా అంటే మామూలుగా రోజు ఈవినింగ్ పెట్టాల్సిందనమాట. అలా అయిపోయిందనమాట. ఇంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. సో మీ అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.